40 సంవత్సరాలుగా రేవల్లే ప్రాంతంలో చేపలు పట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అప్పటి ప్రభుత్వము పులిచింతల ప్రాజెక్టు కట్టేటప్పుడు కూడా అక్కడ చేపలు పట్టుకొని బతుకుతున్నటువంటి మత్స్యకారులకు నిర్వాసితులుగా గుర్తించి వాళ్ళకి ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి 20 కుటుంబాల మత్స్యకారులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఇవన్నీ కూడా రెవెన్యూ ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో మత్స్యకారుల మధ్య చిన్న సమస్యలు రేకెత్తినటువంటి పరిస్థితి ఉంది. అది వాస్తవికంగా చేపలు పట్టే కాడ వచ్చిన సమస్య కాదు. అదేవిధంగా అక్కడ తెప్పల కాడనో పడవల కాడనో వచ్చిన సమస్య అయితే కాదు. కానీ మొన్నటి జరిగినటువంటి స్థానిక గ్రామ పంచాయతీ ఎలక్షన్ సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకు కొంతమంది ఇక్కడ వలసవాదులు ఇక్కడ ఉండి మా జీవన భృతిని మేము కోల్పోతూ ఉన్నాము, వాళ్ళు మత్స్యకారులు చేపలు పట్టుకుంటున్నారు, మాకు చేపలు పట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పి లేనటువంటి సమస్యని క్రియేట్ చేసి అక్కడ ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఒక 2-3 రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఈరోజు పోలీసు టెంట్ అక్కడ వేశారు, పోలీసు క్యాంప్ వేశారు. రెవెన్యూ నుండి కూడా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా చింతలపాలెం ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ కోసం అక్కడ పోయినటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మన భారతదేశంలో ఇవాళ ఏదైతే తెలంగాణ ఆంధ్ర గొడవలు జరిగినప్పుడు అప్పుడు స్థానిక అస్తిత్వం కోసం పోరాటం జరిగినప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళని మెడలు బట్టి గెంటేయాలన్న కార్యక్రమము తెలంగాణ ఉద్యమకారులు పెట్టుకోలేదు. కేవలము మన అస్తిత్వం కోసం పెట్టుకున్నాం. మన నిధులు మన పరిపాలన అనే ఒకే రాజ్యాంగపరమైనటువంటి హక్కుల కోసం మాత్రమే మనము పోరాటం చేసినాం. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి వాళ్ళు రెవెన్యూ గుర్తిస్తుంది, పట్టాలు ఇస్తుంది, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు అందరికీ ఇస్తుంది, అక్కడ స్థానికంగా పోటీ చేసే అవకాశం ఇస్తుంది. అన్నీ ఇచ్చిన తర్వాత స్థానికంగా నిన్న గెలిచినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలన్న డిమాండ్ పెట్టడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీనిని తెలంగాణ మత్స్య కార్మిక సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఇంతమంది కుటుంబాలు